అక్కినేని ఫ్యామిలీ హీరో సుమన్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వారం ఆయన నటించిన న్యూటన్స్ థర్డ్ లా విడుదల కానుండగా వచ్చే నెలలో మహేంద్రగిరి వారాహి చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రాల ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సుమంత్ తన కెరియర్ లో మిస్ చేసుకున్న 2 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని అంటారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఏ కథ ఎవరి కోసం రాసి ఉంటుందో ముందుగా ఎవరు చెప్పలేరు. ఒక హీరో కోసం సిద్ధం చేసిన కథ అనుకోని కారణాలతో మరో హీరో దగ్గరికి వెళ్లి భారీ విజయాన్ని సాధించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ సినిమాను మిస్ చేసుకున్న హీరోలు మంచి కథలను వదులుకున్నామనే భావనతో బాధపడుతుంటారు. అలాంటి అనుభవమే తనకు ఎదురైందని సుమంత్ తెలిపారు. తాను మిస్ చేసుకున్న ఆ 2 సినిమాలు నువ్వే కావాలి, దేశముదురు అని వెల్లడించారు. తరుణ్ హీరోగా శ్రవంతి రవి కిషోర్ నిర్మాణంలో కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వే కావాలి చిత్రం 2000లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు, నిర్మాతలు మొదట తననే సంప్రదించారని సుమన్ తెలిపారు. ఆ సమయంలో తాను యువకుడు, పెళ్లి సంబంధం చిత్రాలతో బిజీగా ఉండడంతో నువ్వే కావాలికి డేట్స్ కేటాయించలేకపోయానని చెప్పారు. దీంతో ఆ కథ తరుణ్ వద్దకు వెళ్లి ఆయన కెరియర్ లోనే మైలురాయిగా నిలిచి విజయం సాధించింది అని అన్నారు. అదే సమయంలో తాను నటించిన 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించని ఫలితాన్ని అందుకోలేదని సుమంత్ గుర్తు చేసుకున్నారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు చిత్రం కూడా మొదట తనకే ఆఫర్ వచ్చిందని సుమంత్ వెల్లడించారు. పూరి జగన్నాథ్ ముందుగా ఆ కథను తనకే వినిపించారని, అయితే ఆ సినిమా తాను చేసి ఉంటే అంత పెద్ద హిట్ అయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. దేశముద్రు నేను చేస్తే వర్కౌట్ అయ్యేది కాదు, అది కేవలం అల్లు అర్జున్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా కామన్. ఒకరు నో చెప్పిన కథ మరో హీరో దగ్గరకు వెళ్లి హిట్ అవ్వడం సర్వసాధారణమే. ఇది నాకొక్కడికే జరగలేదు, చాలా పెద్ద పెద్ద సినిమాల విషయాల్లో కూడా ఇలాంటివి జరిగాయి అని సుమన్ తెలిపారు. అయితే దేశముద్రు మిస్ చేసుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని, కానీ నువ్వే కావాలి వదులుకున్నందుకు మాత్రం ఇప్పటికీ పశ్చాత్తాపం ఉందని ఆయన చెప్పారు. నువ్వే కావాలి చేయలేకపోయినందుకు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నానని, ఎందుకంటే అది నేను చేసిన హిట్ అయ్యే సినిమా, కానీ దేశముదురు నేను చేస్తే మాత్రం హిట్ అయ్యేది కాదు. అప్పట్లో నేను మంచి ఫామ్ లో ఉన్నాను. ఈడియట్ కంటే ముందు పూరి జగన్నాథ్ నాకు ఆ కథ చెప్పారు, కానీ నేను ఆ సినిమా చెయ్యలేకపోయాను. అయితే అందుకు నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు, ఎందుకంటే అది అల్లు అర్జున్ మాత్రమే చేయాల్సిన సినిమా అని సుమంత్ చెప్పుకొచ్చారు. సుమంత్ నువ్వే కావాలి, దేశముదురు చిత్రాలు నటించి ఉంటే అవి ఎలా ఉండేవో చెప్పడం చాలా కష్టం, కానీ ఆ 2 సినిమాలు తరుణ్, అల్లు అర్జున్ కెరియర్ లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయే మైలురాయి చిత్రాలుగా నిలిచాయి.